ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకును. సహోదరులారా, వారు అంటే బబులోను మొత్తానికి ప్రతినిధిగా ఉన్న బబులోను రాజు లేదా ఆ రాజ్యాన్ని వ్యక్తిగా భావించి మాట్లాడటం జరుగుతున్నది. నమ్మకము అంటే ఈ సందేశానికి భావం ఏమిటంటే, దేవుడు చేస్తున్నది లేశమైన అర్థం కాకపోయినప్పటికీ ప్రవక్త దేవునిపై నమ్మకం ఉంచాలని. దేవుని మార్గాలు ప్రవక్తకు తబ్బిబ్బు కలవరం కలిగించాయి. దేవుడు అతనికి మనకు కూడా న్యాయవంతుడు, అనుసరించదగినది ఒక్క విశ్వాస మార్గమేనని. దేవుడు ఈ లోకంలో చేస్తున్నది కొద్దిగా అర్థమైన ఎక్కువగా అర్థమైన నమ్మకం ఒక్కటే మార్గమని చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము మనము పరిశీలించినట్లయితే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. సహోదరులారా, క్రీస్తులో నమ్మకం ఉంచిన వారికి క్రీస్తు శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆదేశించాడు. దాన్ని ఇవ్వగలవాడు ఆయనొక్కడే. పొందవలసిన మార్గము ఇదొక్కటే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.